that. ఆయన వైమానిక పరిశోధనే శ్వాసగా, వినూత్న ఆవిష్కరణలే ధ్యాసగా ప్రస్థానం సాగించాడు. అందుకు జీవితాన్నే వెచ్చించాడు. బరువులేని విమానం రూపొందించి భారత పరువు ప్రతిష్టలు పెంచాడు. విశ్వ వినువీధుల్లో మన కీర్తి పతాకను రెపరెపలాడించాడు. నిఖిల ప్రపంచాన్ని నిబిడాశ్చర్యంలో ముంచెత్తాడు. ఆయనే నవ్యాయుధ రూపశిల్పి, తేలిక యుద్ధ విమానాల సృష్టికర్త. భారత వైమానిక పాటవానికి పెట్టని కోట, కోట హరినారాయణ. భారత వైమానిక శాస్త్రవేత్త, తేలిక విమాన సృష్టికర్త కోట హరినారాయణ 1943 మే 14న ఒరిస్సాలోని బరంపురంలో జన్మించారు. తల్లిదండ్రులు ముత్యం, సారథి చౌదరి, భార్య నిర్మల, కుమార్తె స్వాతి, కుమారుడు శ్రీమన్నారాయణ. ఉన్నత లక్ష్యం, కార్యదీక్ష ఆయన జీవన సూత్రాలు. అది ఒరిస్సాలోని బరంపురం. ఆ ఊరిలో కోట సారథిది మధ్యతరగతి కుటుంబం. ఆయన మూడో సంతానమే హరినారాయణ. హరినారాయణ సూక్ష్మగ్రాహి. పాఠం ఒక్కసారి విన్నంతనే తిరిగి అప్పచెప్పగల ఏకసంతాగ్రాహి. 1వ తరగతి నుంచి మెట్రికులేషన్ వరకు అతడు అన్నింటా ఫస్టే. చదువులో చురుగ్గా ఉండే కుమారుణ్ణి ఆయన ఎంతగానో ప్రోత్సహించేవారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా హరినారాయణను పై చదువులు చదివించారు. తండ్రి పడుతున్న కష్టాలు చూసి అతడు చలించాడు. ఇంజనీర్ అయి కుటుంబ భారంలో పాలుపంచుకోవాలని నిశ్చయించుకున్నాడు. బెనారస్ విశ్వవిద్యాలయంలో సీటు రావడంతో మెకానికల్ ఇంజనీరింగ్లో చేరాడు. అది 1965వ సంవత్సరం. పాకిస్తాన్ మన దేశంపై కథనానికి కాలుదువ్విన సమయం. భారత సైన్యం పడుతూ లేస్తూ పంటి బిగువన వీరోచితంగా పోరాడుతోంది. ఆ కష్టకాలంలో మన వైమానిక దళ విన్యాసాలకు, దాడులకు దుష్టశక్తుల దుర్గాలు దద్దరిల్లాయి. విదేశీ పరిజ్ఞానంతో తయారైన నాట్ యుద్ధ విమానాలు శత్రు మూకల్ని చీల్చి చెండాడాయి. తరిమి కొట్టి తగిన శాస్తి చేశాయి. ఆ రణరంగంలో దుమ్ము రేపి దమ్ము చూపిన నాట్ విమానాలు హరినారాయణలో జిజ్ఞాసను పెంపొందించాయి. అది విమానాల్లో విహరించాలని ఉవ్విళ్ళూరే వయస్సు, మేఘాలలో తేలిపోవాలని కలలుగనే వయస్సు. అయితే హరినారాయణ మాత్రం వైమానిక పరిశోధనపై అనురాగం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో హరినారాయణ బెంగళూరు వెళ్లాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ఏరో ఇంజనీరింగ్ చేశాడు. బెంగళూరులో చదువు ఆయన జీవిత దిశను దశను మార్చివేసింది. విమాన నమూనాలను రూపొందించడం తేలికేనన్న ఆత్మవిశ్వాసం పెంచింది. ఐఐటి బాంబేలో పీహెచ్డీ చేయడంతో పరిశోధనే ప్రాణంగా మారింది. అక్కడ భవిష్యత్తు అవసరాలకు దీటుగా మన వైమానిక పాటవం అనే అంశంపై హరినారాయణ రీసెర్చ్ చేశాడు. ప్రతి చిన్నపిల్లవాడికి ఏరోప్లేన్ చూసిన వెంటనే బాగుంది, మనం అందులో కూర్చుందామని ఉంటుంది. అయితే మనకేమంటే కూర్చోవడం ఏంటి, మనం తయారు చేయాలని ఉండేది. అప్పుడు అందుకని అది ఏరోనాటిక్స్ సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేర్చుకోవడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వెళ్ళాము. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొన్నాళ్ళు పనిచేసాము. తర్వాత పిహెచ్డి కూడా ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ గురించి రీసెర్చ్ చేసాము. తర్వాత మనం డిజైన్ చేయడానికి కూడా మొదట MiG-21 ఇంప్రూవ్మెంట్స్లో, ఆ తర్వాత ఎల్సిఏ డెవలప్మెంట్ కూడా అవకాశం దొరికింది. ఇక అప్పటి నుంచి ఆయన జీవన యానమంతా వైమానిక రంగ పరిశోధనకే వెచ్చించాడు. దాదాపు 32 ఏళ్లు అదే ప్రాణంగా నిత్య శోధనగా జీవించాడు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో చేరడంతో ఆయన వృత్తిగత జీవితం ప్రారంభమైంది. అక్కడ యుద్ధ విమానాల పనితీరును క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆ తర్వాత 1970లో
రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ DRDOకు బదిలీ అయ్యారు. 1982 వరకు అక్కడ వివిధ హోదాల్లో పనిచేశారు. 1982లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో పునః ప్రవేశించి నాసిక్ డివిజన్లో చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టారు. అక్కడ విమాన రక్షణ వ్యవస్థ, నాణ్యత, పటిష్టత, విశ్వసనీయత పెంపు తదితర అంశాలపై దృష్టి పెట్టారు. What Kota did was, of course, to make that aircraft, but it was not just making that aircraft. It was building a system in India, which in research. కోట హరినారాయణ గారి కృషి వల్ల మనం సాధించుకున్న తేలికపాటి యుద్ధ విమానం భారత వైమానిక దళానికే ఒక తలమానికం. ఆయన చేసిన పరిశోధనలు, ప్రయోగాలు, ఫలితాలు భారత జాతి సొత్తు. ఇలాంటివి ఏవో కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లోనే చూస్తాం. ఆయన 20 ఏళ్ల పాటు భారత వైమానిక రంగ అభివృద్ధికి విశేషమైన కృషి చేశారు. ఫలితాన్ని సాధించి పెట్టారు. ఆధునిక పద్ధతుల ద్వారా దేశాభివృద్ధికి ఆయన సాగించిన కృషి నిజంగా మన దేశపు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. Develop advanced systems within the country, using very largely people within this country, but in a wide variety of different institutions. That I think is extraordinary. I think his greatest achievement is that he has enhanced the country's confidence in itself. నాసిక్ డివిజన్లో పనిచేస్తున్నప్పుడే అరుదైన ఖ్యాతిని కూడా సొంతం చేసుకున్నారు. అక్కడ ఆయన వోర్టెక్స్ ప్లేట్ అనే ఏరో డైనమిక్ పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం విమానం గాలిలోకి ఎగరడానికి మరింత శక్తిని సమకూరుస్తుంది. ఇటువంటి పరికరం తయారు చేయడం, దాన్ని విజయవంతంగా ప్రయోగించడం ప్రపంచ వైమానిక చరిత్రకే తలమానికంగా చెప్పాలి. తద్వారా ఆయన మిగ్ విమాన ఆయుర్దాయం కూడా పెంచారు. అందుకు గుర్తింపుగా 1985లో బెంగళూరులోని DRDOకు ప్రమోట్ అయ్యారు. అక్కడ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డైరెక్టర్గా నియమితులయ్యారు. కొద్ది కాలానికే ఆయన తేలికపాటి యుద్ధ విమానం LCA విభాగానికి డైరెక్టర్ అయ్యారు. ఇది హరినారాయణ జీవితాన్నే మలుపు తిప్పిన సంఘటన. 40 ఏళ్ల క్రితం అటకెక్కిన వైమానిక పరిశోధనను ఆయన రుజుమార్గం పట్టించారు. 1967లో బెంగళూరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో సైంటిస్ట్గా చేరడంతో హరినారాయణ వృత్తిగత జీవితం ప్రారంభమైంది. 1970 నుంచి 1982 వరకు ఢిల్లీలోని DRDOలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1982లో తిరిగి హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో చేరారు. నాసిక్ డివిజన్లో చీఫ్ డిజైనర్గా పనిచేశారు. 1985లో బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది LCA ప్రోగ్రాం డైరెక్టర్గా నియమితులయ్యారు. 1995 నుంచి DRDO విశిష్ట శాస్త్రవేత్తగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. అనేక పరిశోధనా సంస్థలకు గౌరవ చైర్మన్ హోదాలో సేవలందిస్తున్నారు. మిగ్ సిరమిక్ డిస్క్ బ్రేక్ డెవలప్మెంట్ వచ్చి టాక్సీ ట్రయల్స్ అయింది, ఎయిర్క్రాఫ్ట్ టెస్టింగ్ అయింది. అది క్లియర్గా ఆ సిరమిక్ డిస్క్ టైప్ అప్రూవల్ ఇచ్చాం. దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ డాక్టర్ కోట హరినారాయణస్ సక్సెస్ ఇన్ ది లైఫ్. ఐ యూస్ టు ఫీల్ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. మన దేశంలో 1960లో జర్మన్ వైమానిక నమూనా బృందం ఆధ్వర్యంలో జరిగిన వైమానిక పరిశోధనలే తొలి పరిశోధనలు. తర్వాత మళ్లీ హరినారాయణ నేతృత్వంలో తేలిక రకం యుద్ధ విమానాలపై విస్తృత పరిశోధనలు జరిగాయి. కాలం చెల్లిన మిగ్ విమానాలను తొలగించడం, వాటి స్థానంలో భారతీయ సూపర్సోనిక్ LCAలను ప్రవేశపెట్టడం ఈ పథకం ఉద్దేశం. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధ వృద్ధి, ఆర్థిక స్వయం సమృద్ధి ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఆలస్యం అమృతం విషం సామెత అన్ని సందర్భాల్లో నిజం కాదు. కొన్ని సమయాల్లో ఆలస్యం అమృతం విజయంగా మరింత మధురంగా మారుతుంది. తేలిక రకం యుద్ధ విమాన సృష్టితో ఇదే నిజమైంది. హరినారాయణ బృందం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. జనవరి 4, 2001న భారత తొలి తేలిక యుద్ధ విమానం
పొగలు కక్కుతూ నింగికెగిరింది. అంతర్జాతీయమే లేదు, మనం చేయాల్సింది మన దేశంలోనే చేసాం, బయటికి మనం వెళ్ళి చేసింది ఏం కాదు. అయితే అంటే మన ఒకటి తల్లిదండ్రులు, టీచర్సు ఎంకరేజ్మెంటు, తర్వాత అవకాశాలు వచ్చాయి. మనం మన గురించి ఆలోచించకుండా ఒక కాజ్, ఒక పర్పస్ గురించి ఆలోచించడం, అది కూడా మన వాళ్ళ ఉపదేశాలు అనండి, దానివల్ల మన గురించి మన స్వార్థం లేకుండా అది మనకు ఆ బుద్ధి ఇచ్చారు కాబట్టి ఆ బుద్ధితో మనం చేయగలిగాం. మనం ఎప్పుడూ ఇది మన సొంతది అనుకుని ఎప్పుడు అనుకోలేదు. ఇది ఒక పెద్ద కాజ్ ఉంది, ఆ కాజ్ కోసం మనం పనిచేయాలి. ఎప్పుడు మనం ఆలోచించింది అలాగే. ఒకరి గురించి మనం ఎప్పుడు చెడ్డగా ఆలోచించకూడదు. ఎలాంటి మనిషి అయినా అతనిలో కొంచెం మంచి క్వాలిటీస్ ఉంటాయి. మన ఏమేంటంటే ఆ మంచి క్వాలిటీస్ మనం గుర్తించి అది మన ప్రాజెక్టుకి, దేశానికి సరిపోయేటట్టు చేయడమే మన డ్యూటీ. అది లక్కీగా నాకు చాలా మంచి కొలీగ్స్ వచ్చారు. వాళ్ళ వల్ల ఒక టీం మనం తయారు చేయగలిగాం. ఆ టీం చేసిన పనులు ఏవేమి మనం చేసామో అదంతా, ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ అంతా ఒకరిద్దరు చేసే పని కాదు, వేలాది సైంటిస్టు, ఇంజనీర్స్, టెక్నీషియన్స్ చేయాల్సిన పని. ఓకే, ఇప్పుడు కొంచెం మనం చేయగలిగామంటే ఆ వేలాది మంది పనులు చేయడంలే. దేవతా వస్త్రం కాదది, వైమానిక దళానికి వనగూడిన గొప్ప అస్త్రం. ఓ స్వాప్నికుడి నిత్య పరిశోధనా ఫలం. నారాయణ మంత్రం కాదది, కోట హరినారాయణ రూపుదిద్దిన యంత్రం. రెప్పపాటులో రివ్వున దూసుకెళ్లే యుద్ధ విహంగం. అలవోకగా ఆకాశయానం చేసే తేలికైన లోహ విహంగం అది. లక్ష్య సాధనలో, లక్ష్య ఛేదనలో మెరుపులా మెరిసి, ఉరుములా ఉరిమి శత్రు స్థావరాలపై ఉక్కు పిడుగులు కురిపించగల వైమానిక వజ్రాయుధమది. మారణాయుధాలను క్షణాల్లో అమర్చి ప్రయోగించే ఏర్పాట్లున్న ఆధునిక యంత్రమది. పోఖ్రాన్ అణుపరీక్షల తర్వాత ఎన్నో పరీక్షలకు, ప్రతికూలాలకు తట్టుకుని అమేయంగా రూపుదిద్దుకున్న స్వదేశీ ఆయుధం. భారత్ను అమెరికా, ఫ్రాన్స్ల సరసన నిలిపిన ఉక్కు పిండం ఆ విమానం. ఆ తేలిక విమాన పరిశోధకుడు కేటాయించింది 2188 కోట్లు, ఖర్చు పెట్టింది 1833 కోట్లు. అయితేనే ఫలితాలు అమోఘం, అజేయం. దీని ద్వారా భారత్ వందల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకోగలిగింది. పూర్వం ఎక్కువగా మెటాలిక్ మెటీరియల్స్ వాడేవారు, కానీ ఈ ఎయిర్క్రాఫ్ట్లో మేము ఎక్కువ అడ్వాన్స్డ్ కాంపోజిట్స్ వాడాం. ఇది 45% బై వెయిట్ కాంపోజిట్ మెటీరియల్స్ వాడాం. ఇంత హై పర్సంటేజ్ ప్రపంచంలో ఏ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో లేదు. ఇదే ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ అలా చేసింది. అయితే ఆ కాంపోజిట్స్ మెటీరియల్స్ వాడడమే కాకుండా దాని డిజైన్ టెక్నిక్స్, దాని మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్, ప్రాసెస్ టెక్నిక్స్, టెస్టింగ్ టెక్నిక్స్ అంతా మన దేశంలోనే మేము డెవలప్ చేసాం ఈ ఎల్సిఏ ప్రోగ్రామ్ ద్వారాను. ఆ సాఫ్ట్వేర్ కూడా మనం తయారు చేసింది. దాన్ని ఇప్పుడు మనమే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలు వాడుతున్నారు. బోయింగ్ కంపెనీ వాడుతుంది, ఎయిర్బస్ వాళ్ళు వాడుతున్నారు, యాంటోనో డిజైన్ బ్యూరో వాడుతున్నారు, రేసింగ్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ వాడుతున్నారు. అది ప్రపంచంలో టాప్ క్లాస్ సాఫ్ట్వేర్ అని మనం చెప్పగలం. అది కొద్దిమంది చెప్పారు, మీరు ఫారిన్ అంటే ఫ్రాన్స్,
మరి అమెరికా వాళ్ళ హెల్ప్ తీసుకొని ఎయిర్క్రాఫ్ట్ చేయండి అంటే కోట గారు అలా చేయలేదు. వాళ్ళు మేమే చేయాలి, ఇండియాలో చేయాలి అంటే ఇండిజినస్ సిస్టమ్ డిజైన్, ఫ్యాబ్రికేషన్, టెస్టింగ్, సాఫ్ట్వేర్ అన్నీ మేమే చేయాలి అని ఒక డిసిషన్ తీసుకున్నారు. తీసుకొని సతతంగా అంటే కంటిన్యూస్గా ఫుల్ ఒక నమ్మకం పెట్టి అంటే మన ఇండస్ట్రీ, మన యూనివర్సిటీ, మన సైంటిస్ట్ మీద ఫుల్ ఫెయిత్, ట్రస్ట్, నమ్మకం అలా పెట్టి వాళ్ళు కంటిన్యూస్గా ఫాలో చేసి ఫ్లైట్ అది ఎల్సిఏ బాగా వచ్చింది. ఇప్పుడు 4 ఎయిర్క్రాఫ్ట్ రెడీగా ఉన్నాయి, 4 ఇప్పుడు ఫ్లైట్ టెస్ట్లో ఉన్నాయి, ప్రొడక్షన్ కూడా అవుతుంది. ఇది ఒక ఇండియాలో ఏరోనాటికల్ ఇండస్ట్రీలో, ఏరోనాటికల్ సైంటిఫిక్ కమ్యూనిటీలో మరి ఇండస్ట్రీ అంటే అకాడమీ ఉన్నారు కదా, యూనివర్సిటీ వాళ్ళు ఎంత దాన్ని కాంట్రిబ్యూట్ చేశారు, మరి ఎన్ని ఇండస్ట్రీస్లు దానికి పని చేశారు, ఆ ఎయిర్క్రాఫ్ట్ నిర్మించారు అంటే అది ఒక గర్వం. మేము చాలా గర్వపడుతున్నాం దాని గురించి. ఓ శాస్త్రవేత్త జీవించి ఉన్నప్పుడే ఓ ఆవిష్కారానికి అతడి పేరు పెట్టడం అరుదైన గౌరవం. ఈ అసమాన ఖ్యాతిని కోట హరినారాయణ దక్కించుకున్నారు. ఆయన రూపొందించిన ఎల్సిఏ విమానానికి KH-1, KH-2 అని నామకరణం చేయడం అపూర్వమని చెప్పాలి. వైమానిక శాస్త్రంలో విశిష్ట పరిశోధన చేసిన కోట హరినారాయణకు 1993లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ గౌరవ పురస్కారం లభించింది. 1995లో ముంబై ఐఐటి అవార్డ్, 1996లో నేషనల్ ఏరోనాటిక్స్ FIE సత్కారం వరించాయి. 2000 సంవత్సరంలో సిలికాన్ ట్రోఫీ, 2001లో SBI ప్రజ్ఞా పురస్కారం, ఇంటరాక్టివ్ ట్రిపుల్ డిస్ప్లే ట్రైనింగ్ స్టిమ్యులేటర్ అవార్డు లభించాయి. అదే ఏడాది డాక్టర్ నాయుడమ్మ స్మారక అవార్డు, DRDO టెక్నాలజీ అవార్డును అందుకున్నారు. సైన్స్, టెక్నాలజీ, వైమానిక శాస్త్ర రంగాల్లో విశిష్ట సేవలకు గాను హరినారాయణను 2002లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆయన ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్న ఎల్సిఏ ప్రాజెక్ట్ 300 పరిశ్రమలను సృష్టించింది. వేలాది మందికి ఉపాధి చూపించింది. 40 పరిశోధనాశాలలకు పని కల్పించింది. ఈ ఎల్సిఏ విశేషం ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా ఇండస్ట్రీసు, R&D ల్యాబొరేటరీసు, తర్వాత అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ అందరూ కలిసి చేసింది. ఇంతమంది పనిచేసే ప్రోగ్రామ్ ఇది ఒకటే అనుకుంటాను. స్పేస్లో కూడా చేశారు. అయితే వాళ్ళ స్పేస్ ఎక్స్పీరియన్స్ కూడా మేము తీసుకొని ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయడం అయిందన్నమాట. తేలిక యుద్ధ విమానాల కోసం రూపొందించిన పరికరాలతో ప్రస్తుతం మన దేశంలో ఇంటర్మీడియట్ జెట్ ట్రైనర్ అనే యుద్ధ విమానాన్ని రూపొందిస్తున్నారు. ఎల్సిఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎయిర్ బస్ల రూపకల్పనకు వినియోగిస్తున్నారు. ఎల్సిఏ అంటే ఎగిరే యుద్ధ విమానమే కాదు, మన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానము, మన సామర్థ్య ప్రదర్శన. ఇవి హరినారాయణ సగర్వంగా పలికే మాటలు. మన జీవితంలో చేసింది చాలా తక్కువ, చేయాల్సింది చాలా ఉన్నాయి. మనం ఒక విధంగా ఏంటంటే 40 సంవత్సరాల తర్వాత మేము మన ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ ఒకటి తయారు చేయగలిగాం. 1961లో HF-24 అని మారుత్ అంటారు, ఇండియాలో ఫస్ట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేశారు. అది జర్మన్స్ వాళ్ళ సహాయంతో చేశారు. 40 సంవత్సరాల తర్వాత 2001లో మన డిజైన్ డెవలప్మెంట్ అయ్యింది, మనం చేసింది అయింది. అది కూడాను ఒక వరల్డ్ క్లాస్ ఎయిర్క్రాఫ్ట్ కూడా మనం చేయగలిగాం. అయితే దీనివల్ల ప్రజల్లో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. మన సైంటిస్ట్స్, ఇంజనీర్స్లో మనం వరల్డ్ క్లాస్ ఎయిర్క్రాఫ్ట్లు చేయగలిగామన్న ధైర్యం వచ్చింది. ఇది దేశాభివృద్ధికి అన్ని విధాలా పనికొస్తుంది. ఒక్క సెక్యూరిటీకే కాదు, వెల్త్ జనరేషన్ పనికొస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కానే లేదు. అప్పుడే ఇజ్రాయెల్ దేశం మన తేలిక విమానాలు కొంటానంటూ ముందుకొచ్చింది.
ఇదంత తేలికైన విషయమేనా? ఎల్సీఏ విజయానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? దేశ రక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోన్న కోట హరినారాయణ శాంతిని ప్రవచించే బుద్ధిజాన్ని తన జీవన తత్వంగా మలుచుకున్నారు. ఈ ఎల్సీఏ ఉందంటే ఇట్ ఈస్ బేసికలీ ఎయిర్ డిఫెన్స్ ఎయిర్క్రాఫ్ట్ అనమాట. ఓకే, అది మన ల్యాండ్ని, మన ప్రజల్ని, వాళ్ళని మన ప్రొటెక్ట్ చేస్తుంది ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ రాకుండా. మనకి సెక్యూరిటీ లేకపోతే మన పీస్ ఎక్కడ వస్తుంది? దే నో పీస్ వితౌట్ సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ ఎలా వస్తుంది? మనలో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇవంతా మన సెక్యూరిటీ కోసం. ఇది మోర్ ఏ మెథడ్ టు సెక్యూర్ యువర్ కంట్రీ అండ్ ఎన్ష్యూర్ పీస్. సో వాట్ లార్డ్ బుద్ధా హ్యాస్ టాక్డ్ అబౌట్ ఈజ్ హౌ టు బ్రింగ్ హ్యాపీనెస్ అండ్ పీస్. If there is no peace, there is no happiness. రక్షణ శాఖ నుంచి పదవీ విరమణ చేసిన పరిశోధన చాలించని నిత్య శోధకుడు హరినారాయణ ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. రీసెంట్గా మా యూనివర్సిటీలో ఒక ఇండో జర్మన్ వర్క్షాప్ కండక్ట్ చేశారు. అది మా వైస్ ఛాన్సలర్ గారు ఒక ప్రోత్సాహంతోనే కండక్ట్ చేశారు. అండ్ దాంతో ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ కోసం, వాళ్ళ పిహెచ్డీకే కానీ నెక్స్ట్ ఫర్దర్ కోర్సెస్ కోసమే కానీ వాళ్ళకి ఇంట్రాక్షన్ కోసం ఆయన ఎంతో కృషి చేశారు. మా యూనివర్సిటీని ఒక టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ అని చూడాలని మా వైస్ ఛాన్సలర్ గారి యొక్క కోరిక. అది ఆయన తప్పకుండా చేస్తారని మేము అభిలాషిస్తున్నాము. మన శాస్త్ర విజ్ఞానం, టెక్నాలజీ, సైన్స్ అంతా ఇంకా ల్యాబొరేటరీస్లోని, యూనివర్సిటీస్లోనే ఉన్నది. అది మన ప్రజల వరకు చేరాలి. అది మనం చేయాలంటే కన్సర్టెడ్ అటెంప్ట్ కావాలి. మనం ఒక టీం తయారు చేయాలి. తర్వాత ఒక గ్రూప్ ఫార్మేషన్ చేయాలి. ఒక డెడికేటెడ్గా మనం కొన్ని సంవత్సరాలు పనిచేస్తేనే అప్పుడు మన ప్రజలకి ఈ విజ్ఞానం వల్ల లాభం జరుగుతుంది. మనం అగ్రికల్చరల్ కాకుండా నాన్ అగ్రికల్చర్ కూడా చాలామంది ఉన్నారు మన విలేజెస్లో. వాళ్ళ వృత్తులు కూడా ఇంప్రూవ్ కావాలంటే టెక్నాలజీ కావాలి. అది మనం చేస్తేనే మన విలేజెస్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఆ విశ్వవిద్యాలయం చుట్టుపక్కల గ్రామాల్లో ఓ నిశ్శబ్ద విప్లవానికి ఆయన నాంది పలికారు. వందలాది మంది అధ్యాపకులు, వాలంటీర్ల సాయంతో అక్షర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు హరినారాయణ. వైమానిక పరిశోధనలతో నాడు దేశ భద్రతకు తప్పించారు. నేడు విద్యా గంధం లేని బిడ్డల బంగారు భవితకు పరితపిస్తున్నారు. వృత్తిగత జీవితంలో తన ప్రతి విజయం వెనుక కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదంటారు హరినారాయణ. పనిచేస్తున్నప్పుడు యావరేజ్ మా వర్కింగ్ అవర్స్ 16 to 18 అవర్స్ ఉండేది. సో హౌస్ ఫ్రంట్ అంతా మంది. సో మార్నింగ్ వెళ్ళిపోతే రాత్రికే వచ్చేవారు. సో పిల్లలు కొంచెం రేస్ టు మిస్ హిమ్. తర్వాత ఆయన ఎప్పుడు ఛాలెంజబుల్ జాబ్, ఎప్పుడు ఏదైనా ఛాలెంజ్ చేయాలి, ఏదో చెయ్యాలి మనం అని ఎప్పుడు అంటుండేవారు. సో బై ఛాన్స్ అది ఎల్సీఏ వచ్చింది. అది ఇట్ ఈస్ రియల్లీ అంటే ఫ్యామిలీకే ఒక ఛాలెంజ్ మాట. మేము అందరం అది ఒక ఫ్యామిలీ మ్యాటర్గా తీసుకున్నాం, కానీ అది మామూలుగా సెపరేట్గా ఏం తీసుకోలేదు. సో అందరూ దానికి తగ్గట్టు నేను ఎప్పుడు ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. నిర్మల ఫ్యామిలీ అంతా చూసుకునేది. ఎంత లేట్కి వచ్చినా, ఎంత వేగంగా వెళ్ళిపోయినా, ఒక్కొక్కసారి బయటికి వెళ్ళి ఓ వీక్స్ కూడా నేను బయట ఉండేవాడిని. అయినా తను ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. అన్ని విధాలు ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఆలోచించేది. దానివల్లే మేము సబ్జెక్ట్ విషయం కానీ, ప్రాజెక్ట్ విషయం కానీ అన్నీ కాన్సన్ట్రేట్ చేయగలిగాం. షీ హ్యాస్ బీన్ ఏ గ్రేట్ సపోర్టర్.
నిత్య శోధకుడు హరినారాయణకు అధ్యయనమంటే మమకారం. కవయిత్రి కమలా మార్కండేయ అంటే అభిమానం. ఆమె రాసిన నెక్టరిన్ సివి ఎంతో ఇష్టం. రంగుల్లో నీలిరంగును, పుష్పాల్లో గులాబీని ప్రేమిస్తారు. వంటకాల్లో శాకాహారాన్ని అమితంగా ఇష్టపడతారు. మనస్సాక్షిని నమ్మడం ఆయన తాత్వికత, విశ్వాసం. రక్షణ రంగంలో దేశం స్వశక్తితో ముందుకు సాగటానికి కృషి చేసిన హరినారాయణ నేటి తరానికి నిజమైన స్ఫూర్తిదాత. భారతావని గర్వించదగ్గ ముద్దుబిడ్డ.